పరిపాలన ఎలా ఉందండి? వైసీపీ పరిపాలన అసలు బాగాలేదు. ఏ పథకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఉండే 10 రూపాయలు ఇస్తాం 100 రూపాయలు లాక్కుంటాం అన్న టైప్ లో ఉంది. మాట అన్ని సొల్లే చెప్పారండి. వచ్చినప్పుడేమో అలా చెప్పారు, రానప్పుడు అలా చెప్పారు. సంవత్సరం లాస్ అండి. లాస్ వ్యవసాయాలు పడిపోయినాయండి. కొత్తకి రీసెంట్ తుఫాను పడిపోయినాయి. కంటిన్యూషన్ ఏమి ఇవ్వలేదు. చాలా లాస్ ఈ కొంత రోడ్డుకి కొంతే అది పొయ్యి అంటారు, లేదంటే కాలు అంటారు కూడా తెలుస్తలేదు. తెలంగాణలో ఏం జరిగింది అదే జరుగుతుంది. కేసీఆర్ గారు ఎలాగే జరిగింది అదే జరుగుతుంది. 4 సంవత్సరాలలోని కూడా మాకేమీ పెద్దగా అభివృద్ధి ఏం లేదండి. అంటే ఫ్లెక్సీల మీద, బోర్డుల మీద, కాగితాల మీద అయితే మాత్రం ఇన్ని కోట్ల అభివృద్ధి చేశాము. మీరు చెప్పండి అన్న, ఈసారి ఎలా ఉండబోతుంది రాజధాని రాజకీయం? బలరామకృష్ణ జనసేన భక్తులు బలరామకృష్ణ గారు జనసేన పార్టీ ప్రజలందరూ మొక్కు చూపిస్తున్నారు. రాజధాని వన్ సైడ్ అయిపోతుంది. అయినా పైన నాయకుడే దిగిపోవాలని మెయిన్ కాన్సెప్ట్. జగన్ దిగిపోవాలి. ఈ భక్తులు బలరామకృష్ణ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 40-50 వేల మెజార్టీతో బత్తుల బలరామకృష్ణ గారు మా ఎమ్మెల్యే అయ్యి కూర్చుంటారండి ఆ సీట్ లో. పరిపాలన ఎలా ఉంది? వ్యాపారం పరిపాలన ఎలా పోయింది? మొత్తం మీద ఏమైంది? మొత్తం అన్నట్లు దెబ్బే కదండి. చెప్పండి. ఈ పథకాలు ఇస్తామంటున్నారు, బట్టలు ఇస్తామంటున్నారు. ఆయన మీరేమో బట్టలు అంటే లబ్ధి పొందారు, కొంతమంది లబ్ధి పొందారు కానీ మాకైతే ఏమి లేదు. అలాగే ఏమి లేదంట. మాకు కరెంట్ బిల్ కట్టకపోతే ఏమి రాలేదండి. అమ్మఒడి కట్టండి. ఈ రాజధాని నియోజకవర్గంలో ఎవరు బాగుంటుందంటే రాజు గారికి, లేదంటే బలరామకృష్ణ గారికి? మొత్తం జనం కొద్ది మార్పు వచ్చింది. నాకు ముందే చూసారు కదా, ఇప్పుడు ఈ మొత్తం కొద్దిగా మారారు జనం. ఆయన అన్న చేశారండి 5 ఏళ్ళు అన్నాను. ఎవరండి? రాజు గారు. చేశాడు. ఏ చెప్పడం కొద్ది దెబ్బ ఉంది మరి. ఈయనకి బలరామకృష్ణ గారికి ఆయన పర్లేదు. ఆయన మంచి వ్యక్తి, ఒక లోకల్ వ్యక్తి కదా. ఆయన లోకల్ అనుకో, ఈయన ఇంకా కొద్ది లోకల్ బాగా మాకు చూద్దామని జనం కొద్ది అభిప్రాయంలో వాళ్ళు మారారు. మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరారు. వేస్తారంటారా ఓట్లు జనాలు? వెయ్యాలని మరి అలాగే ముందే చూసారు. ఈయన కూడా చూద్దామని ఉంది మరి అభిప్రాయం. ఏ నమ్మకం చేస్తారంటారు ఈయనకి? లోకల్ కష్టపడి తిరిగిలా మాకులా తిరిగి మనిషిని బయట తిరిగి మనిషి కష్టపడే మనిషి దానికోసమే తిరుగుతారు, కష్టపడతారు. లోకల్ అందుబాటు వస్తున్నారండి. ఆయన ఎలాంటి వ్యక్తి? పర్వాలేదండి. పర్వాలేదు. రాష్ట్రాన్ని ఒక దారిలో పెడతారంటారా? పెడతాడని అనుకుంటున్నాం. మరి పెడతాడండి. మరి ఎందుకంటే 5 సంవత్సరాలు నేర్చుకోవడం, 10 ఏళ్ళ మట్టి నేర్చుకోవడం. ఆయన అప్పుడు అలాగా నేర్చుకుని పెడతాడు. మన జగన్ గారు వచ్చారు, వెళ్ళారా? వెళ్ళలేదని కుదరలేదు. వెళ్ళలేదు. జనం ప్రపంచానికి కింద వస్తానంటున్నారు. వ్యాపారాలు ఏమి లేవండి. అస్సలు ఏమి లేదు. ఇంచేత ఏముంది? అంత కరువు అండి. కరువు వచ్చిందంటారు. పరిపాలన ఎలా ఉందండి? వైసీపీ పరిపాలన అసలు బాగాలేదు. ఎందుకంటారు? పథకాలు ఇస్తామంటారు. ఏ పథకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఉండే 10 రూపాయలు ఇస్తాం 100 రూపాయలు లాక్కుంటాం అన్న టైప్ లో ఉంది. అంతే. పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ ఇంట్లోనే మాకు మా ఇంట్లో ఎవరు లేరండి. అటువంటి ఏమి లేదండి. ఏమి రావట్లేదు అంటారు. ఏం లేదండి. సొంత ఏంటంటే నాకు సొంత ఇల్లు కూడా లేదు. సొంత ఇల్లు కూడా పెట్టలేదు కూడా. ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు రాలేదండి. మరి ఇళ్ల స్థలాలు స్థలాలు ఏంటంటే పట్టాలు ఇచ్చేసారు. జాగా చూపించలేదు. 5 సంవత్సరాల నుంచి ఏం చూపించలేదు. మరి వాలంటీర్లు ఉన్నారు, చూపించలేదు, అడగలేదు మీరు? వాలంటీర్లు కూడా ఏం సమాధానం వాళ్ళని చెప్తారు. ఏమంటున్నారండి అడుగుతుంటే పైనుంచి వాళ్ళు చూపించాలి, మేము చెప్తాం అని చెప్పి ఏంటంటే ఇదంతా ఈ స్థిరం అంతా మేము ఇదేనమ్మా, దీంట్లో జాగా ఇచ్చేస్తాం ఏంటి ఆవా. మీ స్థలం ఎక్కడ ఉందో చూపించలేదు. స్థలం ఎక్కడ ఉందో చూపించలేదు. కానీ పట్టా మటుకు ఇచ్చేసారు. ముందే పట్టా ఇచ్చేసారు. రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇచ్చేసారు. ఇందుకే ఏంటంటే పెళ్ళం లేదు, ఏదో పెళ్ళన్న టైప్ లో. ఎవరండి? రాజు గారు మీ ఎమ్మెల్యే గారు? రాజు గారు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు? బలరామకృష్ణ గారికి, రాజు గారికి? అయితే ఏంటంటే రాజా గారు కూడా పర్లేదండి. ఆయన వరకు ఆయన బాగానే ఏంటంటే కాకితో గౌరవిస్తే ఆయన వ్యక్తిగతంగా వదిలేయండి. కాకితో గౌరవిస్తే ఆయన వచ్చేస్తారండి. ఎవరో ఒకళ్ళు వెళ్తారు. బలరామకృష్ణ గారు అంటే మరి ఇప్పుడే కదండి ఆయన దిగాడు. ఆయన గురించి మనకు తెలియదు. మరి ఇళ్ళ పట్టాలు ఏం అంటున్నారు? మళ్ళీ ఆయన బాగుందంటున్నారు. ఆయన బాగుంటుంది అంటున్నారు.
ఆ, అంటే మీకు అర్థం కాలేదు. అంటే మనం ఓ శుభకార్యం ఉందండి, ఓ శుభకార్యం ఉంది, మీకు ఇష్టమైన కష్టమైన మీకు కౌరు చెప్పాం. కౌరు చెప్పిన తర్వాత మొత్తం అన్నది మీ ధర్మం. అలాగా 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 పిండి వెంకటేశ్వర గారు చేయలేదు. ఫైనల్ గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ సరదాగా? ఎవరు బాగుండదు అంటారు? బలరామ కృష్ణ గారికి జనం ఏమంటున్నారు అసలు? జనంలో అవుతుందండి రాజుగారు బాగుంది. రాజుగారు బాగున్నా ప్రస్తుతం అయితే రాజుగారు బాగుంది. మరి ఈయన ఏంటంటే ఇప్పుడే కదండి దిగితే. సరే ఏం చేస్తుండు? ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ జాబ్ ఉన్నాయా? జాబ్లే కష్టమే పరిపాలన ఎలా ఉంది? ఐదేళ్ళని అసలు బాగాలేదా? పథకాలు ఇస్తున్నారా? ఏమెత్తున్నారు ఈ గొంతు రోడ్డుకి గొంతే. అది గొయ్యి అంటారు లేదంటే కాలు అంటారు కూడా తెలుస్తలేదు. మన సాక్షి దగ్గర ఆయన అది ఉంది కదా ఏంటి ఇక్కడ రాజీనాథ్ సాక్షి దగ్గర ఎంత కారణం ఉంది అక్కడ గొయ్యి కాడ. ఏదన్నా ఇప్పటి నుంచి దగ్గరగా ఆయన కోవిడ్ రావడం నుంచి అన్ని గోతులు జగన్ గారు వచ్చి చెప్పలేరా? చెప్పాం కదన్న మా కాలేజ్ దగ్గర ఎమ్మండి బస్సు ఎక్కాడు. చాలా జనం వచ్చారంట యాత్రకి. అటెండెన్స్ కోసం తీసుకొచ్చారు లోన్ నుంచి. సస్పెండ్ కూడా చేస్తాడు అందరు. నన్ను వెళ్ళినందుకు కాదు కానీ ఆడికి వెళ్ళి నిదానం మా ఓల్డ్ జై పాస్టర్ అంటే అందరికి కూడా ఇంటికి పంపించాడు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఆ వీడియోలోనా? ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ ఆ రోజు? ఏముంది ఇలాగా జగన్ గారు వస్తున్నారంటే లోన్ నుంచి తీసుకొచ్చారు బయటికి. తీసుకురాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కుర్రోళ్ళందరూ కలిసి జై పాస్టర్ అని నడిచారు. అది అలాగే నచ్చలేదు. ఊరికనే జగన్ యాత్ర అన్నారు కానీ ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. చాలా మంది పెడుతున్నారు వీడియోస్ లోని. ఏం మరి అది కావాలని తీసుకొస్తున్నారా లేదంటే ఏం మాట్లాడుతున్నారు కూడా తెలుస్తలేదు. జనం అయితే ఎవరు లేరంటారు అసలు అనవసరం. మీరు రాజనాథ్ నియోజకవర్గంలో ఎవరు బాగుంటుంది? బలరామ కృష్ణ గారికి లేదంటే బలరామ కృష్ణ ఎందుకంటారు అలాగా? మనోడు ఏదైనా చేస్తాడని. ఇప్పుడు వచ్చిన చేశారా? ఆయన చేసినా గానీ అంతకు బయటకు రాలేదు కదా. అయినా పైన ఉన్న నాయకుడే దిగిపోవాలని మెయిన్ కాన్సెప్ట్. జగన్ దిగిపోవాలి. జగన్ దిగిపోవాలని కాన్సెప్ట్. సరే బలరామ కృష్ణ గారు గెలిపించారు రాజనాథ్? గెలిపిస్తాం కంపల్సరీ. 10,000 చెప్పండి. బిల్డింగ్ షాప్ ఎలా ఉంది? వ్యాపారం ఎలా ఉంది? అలాగే బాగానే ఉంది. పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్ళలోని? పరిపాలన అంటే ఏముందని తెలియదే ఉంది. తెలియదంటే అన్ని రేట్లు ఎక్కువ కదా. రేట్లు ఎక్కువైనా కానీ పథకాలు అవి బాగానే ఎక్కువ ఉంటున్నారా? పథకాలు ఇస్తున్నారు. ఇచ్చిన ఏంటంటే అందరికీ పని చేయవు కదా. అంటే అందరూ కొంతమంది పథకాలు కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. మరి కొంతమంది ఉన్న వాళ్ళకి పర్లేదు, మరి లేని వాళ్ళకి కష్టం కదా. పథకాలు అయితే మాకేమో రాలేదన్న. ఏం లబ్ధి పొందలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి? లేదని ఏం రాలేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లే పర్లేదని బాగా ఉన్నాయి. ఆ రోడ్లు అంటే ఫస్ట్ టీడీపీలో వచ్చిన రోడ్లు అయ్యి వెళ్ళేసినవి లేవు కదా. వెళ్ళేసినవి లేవు కదా. రాజనాథ్ నియోజకవర్గంలో ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు? రాజీ గారినా బలరామ కృష్ణ గారు? అది చెప్పలేము అన్నది అయితే. జనం ఏమంటున్నారు? ఎవరు బాగుందంటున్నారు? అది ఇంకేం లేదని. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు అనుకుంటారు కదా పలానా వ్యక్తి బాగున్నారు ఈసారి అని. అనుకోవడం అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు రాజుగారు ఎక్కువ కాబట్టి రాజుగారి మొహం ఎక్కువ ఉంది. గాలి అంతే. జనసేన బాగుంది అంటున్నారు మరి రాజనాథ్? జనసేన అంటే రాజనాథ్ బాగుంది. ఇక్కడ బత్తరాంగ ఇదైతే బాగా మాట్లాడతారు. మీకు ఆయన మాట్లాడింది కాదు, మీరేమంటారు? ఏదైనా ఇప్పుడు అయితే ఏంటంటే ఎక్కువ రాజుగారి వైపు ఉందన్న. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడికి? కోరుకుని వస్తున్నారు. కోరుకొండలో ఏ పార్టీకి ఎక్కువ ఉంది? జనసేన వైఎస్ఆర్సీపీ? ఇప్పుడైతే కోరుకొండ తక్కువ కానీ ఇలా గాదాడ సైడ్ ఏదైతే మా వైఎస్ఆర్సీపీ అది అది ఇప్పుడు జనసేన అయితే ఎక్కువ అంటే అక్కడ అక్కడ అయితే అంటే బలరామ కృష్ణ గారు కాబట్టి అయ్యారు ఎంత బాగుంటుంది చెప్పలేము అన్నది. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? మాదైతే ఇప్పుడు టీడీపీ. జనసేన పార్టీ మీరు? జనసేన అనేది లేదు, టీడీపీ వచ్చిన కాబట్టి దానికే జనసేనకి వేయాలి మీరు ఈసారి ఓటు. ఇక్కడ ఎలా ఉన్నాయి? సంవత్సరం లాస్ అండి. లాస్ వ్యవసాయాలు పడిపోయినాయండి. వద్దకి తుఫాను పడిపోయినాయి. పంట నష్టం ఏమి ఇవ్వలేదు. చాలా లాస్ రైతు భరోసా కేంద్రాలు పెట్టారు వైఎస్ఆర్ పార్టీ. దానివల్ల ఉపయోగం ఉందండి? దానివల్ల ఉపయోగం ఏముందండి? దానివల్ల ఏం లేదంటారు. రైతులు గిట్టుబాటు ధర ఉంటే పర్లేదండి. పంట నష్టపరం రైతు భరోసా ఇచ్చి మంత్లో లేదండి. ఈ 5 ఏళ్ళలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమన్నా లబ్ధి పొందారా? ఉపయోగం ఉందంటారా? లబ్ధి ఉందండి. అభివృద్ధి లేదు కదండి. పథకాల పేరుతోటి అభివృద్ధిని అనుసరిస్తారండి. అభివృద్ధి ఉండాలి కదండి.
అభివృద్ధి ఉంటేనే జనానికి రాష్ట్రం పథకాలు ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? పథకాల ఉపయోగం ఏం లేదండి. ప్రజలు సోమర్పతులు చేయడం తప్ప ఏమీ లేదండి. ఏం లేదంటారు. అదే అభివృద్ధితో పాటు పథకాలు ఇస్తే పర్లేదండి. సంపద సృష్టించి పథకాలు ఇస్తే పర్వాలేదండి. రాష్ట్రంలో సంపద సృష్టించాలండి. ఎంప్లాయ్మెంట్ కల్పించాలండి. కొంచెం పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదు కదండి. సచివాలయ ఉద్యోగాల పేర్లతోటి వాలంటీర్ ఉద్యోగాలతోటి పిల్లల్ని డిగ్రీ చదువుకునే వాళ్ళని ఈ విధంగా తీసుకొచ్చారు. 5,000 నియోజకవర్గంలో ఎలా ఉందండి అభివృద్ధి? మా నియోజకవర్గంలో అభివృద్ధి ఏమి లేదండి. ఏం లేదంటారు. ఈసారి ఎవరైతే బాగుంటుందంటారు ఇక్కడ? రాజయ్య గారా లేదంటే బలరాం కృష్ణ గారా? అది అయితే మనం ఏం చెప్పలేమండి. ప్రజల అభిప్రాయం ఎట్లుంటుంది. జనం ఏమంటారు? ఈసారికి మాత్రం టీడీపీ జనసేన కలియక బాగుంటుంది. జనసేన పార్టీ ఇక్కడ వస్తుందని చెప్పేసి అంటున్నారు. రాజానగరం కాన్స్టిట్యున్సీ వన్ సైడ్ అంటారా? ఇద్దరికి దెబ్బగా ఉంటుందంటారు. హోరాహోరీగా ఉంటుందండి. వన్ సైడ్ అని ఏం చెప్పలేము. హోరాహోరీగా ఉంటుంది. హోరాహోరీగా ఉండొచ్చు. జనం నాడి ఎటు సైడ్ ఉందండి ఎక్కువగా? ఇప్పుడు అయితే టీడీపీ బీజేపీ జనసేన కలియక బాగుందండి. ఐదేళ్ళ పరిపాలన అయితే బాగాలేదు. పథకాలు ఎన్ని వస్తున్నాయా? సరిగా ఏమవుతున్నాయని ఏమవుతలేదు. మొన్న వచ్చారు జగన్ గారు, చాలా ఇచ్చామంటున్నారు. మరి ఏమి ఇచ్చినా ఏం అవ్వలేదు. రాజమండ్రి వచ్చి చాలా పథకాలు ఇచ్చామంటున్నారు. ఏం అవ్వలేదు. ఉత్తు మాటలంటారా నిజం మాటలంటారా? ఉత్తు మాటలు అన్ని సొల్లే చెప్పారండి. వచ్చినప్పుడు ఏమో ఒకలా చెప్పారు, రానప్పుడు ఒకలా చెప్పారు. ఏమి ఇవ్వలేదంటారా? అసలు 5 ఏళ్ళ ఏమన్నా అభివృద్ధి జరిగిందండి? ఏం లేదండి. రోడ్లే బాగోలేదు. రోడ్లు బాగాలేదంటారు. ఇక్కడ మీ రాజనగరం నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా కనపడిందండి? ఏం కాపాలేదు. ఎమ్మెల్యే గారు ఏమైనా చేశారా? అక్కడ చేసింది అంతే, పెద్దగా ఏం చేయలేదు. ఈసారి ఎవరికి వేద్దామనుకుంటున్నారు? బలరాం కృష్ణ గారికి ఎవరు బాగుంటుంది? భక్తులు బలరామకృష్ణ గారు ఎందుకంటారు? మళ్ళీ కొత్తగా వచ్చేదని ఆత్మ మార్పు ఏమవుతుందో చూద్దామని. అది లేదంటున్నారు. ఆయనకి అనుభవం లేదంటున్నారు. అనుభవం లేకపోతే చేసి కూడా ఎత్తున్నట్టు ఆగుతుంది. అది అనుభవం అక్కదండి. ఈసారి అయితే ఆయన వస్తారంటారు. అది చేస్తున్నారు. ఏంటంటే ఆయన అభిమానం ఏంటి? అభిమానం అంటే నాకు 3 కొడుకులు. పెద్ద అబ్బాయి పేరు బ్రహ్మాజీ, రెండో అబ్బాయి పేరు దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ ని పవన్ కళ్యాణ్ అని అనేవారు మా ఊర్లో. అలాగే ఉండేవాడు. మూడో అబ్బాయి కనకరాజు. నాకు 3 కొడుకులు. వాళ్ళంటే నాకు అభిమానం. వీళ్ళంటే అభిమానం. 3 అన్నా అభిమానమే, నా కొడుకులన్నా అభిమానమే. అందుకే వచ్చాను. మాది గోకవరం. మంచి పనులు ఏమన్నా గుర్తున్నాయండి మీకు? మరి కాదా, చేస్తారంటారు. మంచి వ్యక్తి అంటారు. ఇప్పుడు మళ్ళీ వస్తే చేస్తారు అన్నట్టు. అంటే రైతులకి డబ్బులు ఇవ్వడం అలాంటి అన్ని చేస్తారు. ఈయన పరిపాలన ఎలా ఉందండి 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారిది? జగన్మోహన్ పర్వాలేదమ్మా, కొంచెం పర్వాలేదు కదా. పథకాలు వస్తున్నాయా? అంటే పథకాలు వచ్చాయి కదా. లాస్ట్ లో ఇవ్వలేదు గాని ఇప్పుడు 50-60 లోపల వాళ్ళకి 18,000 ఇచ్చారు 3 సార్లు కూడా. మరి 4ఓసారి రాలేదు. ప్రింట్ వేయించుకున్నారు, ఫింగర్ ప్రింట్ వేయించుకున్నారు, రాలేదు. అయినా కొన్ని మంచి పనులే చేశారు కదా. పదవిలోకి వచ్చినా మంచిగా చేశారు కదా. ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఈయన వస్తే బాగుంటది. ఇంకానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఈయన రాజనగరం నియోజకవర్గంలో బలరాం కృష్ణ గారు, రాజయ్య గారు అంతే. బలరాం కృష్ణ గారే ఆయన రావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఆయన కోసం, ప్రపంచం కోసం అందరినీ బాగా చూడాలి. వాళ్ళు బాగా రావాలి, ఎలక్షన్ లో నెగ్గి రావాలి అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మోడీ గారు ముగ్గురు రావాలి. మీరు చెప్పండి అన్న, ఈసారి ఎలా ఉండబోతుంది రాజనగరం రాజకీయం? వార్ వన్ సైడ్ అన్న. బలరాం కృష్ణ జనసేన పక్క. ఖచ్చితంగా అలా చెప్తున్నారు. ఇక్కడ జగ్గంపూడి రాజా వైసీపీ నుంచి ఏం చేయలేదు కాబట్టి, ఆయన వచ్చాక బ్లేడ్ బ్యాచ్, గంజాయి ఇవన్నీ పెరిగిపోయినాయి. అభివృద్ధి లేదు. పైన జగన్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఈసారి జనసేన పక్క. జనసేన గంజాయి అనేది ఆరోపణ మాత్రం అంటున్నారు, నిజంగానే ఇక్కడ జరిగిందంటారా? గంజాయి గట్రా బ్లేడ్ బ్యాచ్ జరగకపోతే ఎందుకు వస్తుంది మాట బయటికి? మొన్నటి వరకు రాత్రి 9ంటికి రాజమండ్రి వెళ్ళాలంటే భయపడేవారు. 9 దాటిన తర్వాత మీరు చూసే ఉంటారు. అవన్నీ జరిగినాయి కాబట్టి ఇక్కడ కొండలు తవ్వేయడం కానీ, ఇసుక దోపిడీ కానీ, ఇవన్నీ కబ్జాలు. అంటే ఇప్పుడు జనసేన తరపున బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కదా, అంటే ఆయన నెగ్గితే మంచి జరుగుతుందా? ఆయన అధికారం లేకుండానే ఇన్ని చేశాడు. అధికారం వచ్చాక ఇంకెన్ని చేయగలడు.
ఆయన వచ్చాక ఆయన ఇచ్చిన హామీలు విద్యార్థులకు కానీ 3 మండలాల్లో 3 డిగ్రీ కాలేజీలు కానీ ఐటీ రాజనగరాన్ని ఐటీ హబ్ గా మార్చడం కానీ, ఇంకా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడం కానీ, ఇంకా అనేక హామీలు ఇచ్చారు. ఆయన చేస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. ఈసారి వన్ సైడ్ అన్న, వన్ సైడ్. నాకు తెలిసి మెజారిటీ వచ్చేసి 30,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెజారిటీ రాదు. అదే ఇంకో కొన్ని రోజులు ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా ఉంటది రాష్ట్ర రాజకీయాల్లో రాజనగరం? రాజానగరం వన్ సైడ్ అయిపోతుంది. ముందు ఎవరికి? భక్తులు బలరామకృష్ణ కూటమి అభ్యర్థి చెప్తున్నారంటే అది అంతే. అది కారణం అంటే అందరూ అన్ని వర్గాలను విసుగు పొందినారు. నిన్నటి వరకు బయటకు రాలేదు. ఎప్పుడైతే ఎలక్షన్ అనౌన్స్ చేశారో అందరూ బయటకు వచ్చారు. ఎంచేత అందరూ బాధలు పడ్డారు. ఏదో వాడు సంక్షేమ పథకాలు, ఏదో వాలంటీర్లు మనం గెలిపించేస్తారు అనేది వాడు అనుకున్నారు. అంత తప్ప ఏమీ లేదు రాష్ట్రంలో. విధ్వంస పాలన అది స్టార్ట్ చేసాడు. ఎక్కడ ప్రజావేదిక కూర్చుని కానించి మొత్తం అన్ని కూల్చటమే. ఇప్పుడు హిస్టారికల్గా చూసుకుంటే చెట్లు నాటడం అనేది ఉన్నది. ఈవేళ మొత్తం రోడ్డుకి అటు ఇటు పరదాల వీరుడు అయిపోయాడు. అది దాన్ని బట్టి చూడు. రైతాంగానికి నెగ్గితే భూమి మీద హక్కులు అన్నీ అడిగాయి. అటువంటి చట్టాలు తీసుకొస్తున్నాడు. సచివాలయం తాకట్టు పెట్టేశాడు. మొత్తం అన్నీ తాకట్టు పెడతాడు. భూమి అన్నీ మేము రైతులు అనుకుంటున్నారు కానీ రైతులకు ఏమీ ఉండదు. మొత్తం అంతా వాడు తాకట్టు పెట్టేస్తాడు. అభివృద్ధి అనేది లేదు. ఇదిగో ఈ జిల్లా ఇలా అభివృద్ధి చేసేవాళ్ళనేది ఎక్కడా లేదు. ఉన్నటువంటి పరిస్థితులన్నీ పోయినాయి. ఎలా వస్తుంది? సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టాడు. తర్వాత వీడు పెంచాడు. ఏంటి వాడు దోచుకుంటానికి ఇసుక భవన కార్మికులు అంతా మూలన పడ్డారు. ఇంకా అన్ని రంగాలను కుదేలైపోయారు. విపరీతంగా ధరలు పెరిగినాయి. పెరిగిన దాని మీద ఏమవుతుందో ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా అన్నారు. ఓ పక్కన ఇలాగే ఇవ్వటం, ఈ పక్కన కింద నుంచి బట్టలోకి లాగేసుకుంటున్నాడు. మీరు రైతు అని చెప్పి అంటున్నారు కదా, అంటే రైతుల్లో అంటే పాస్బుక్ల మీదనే ఆ ముక్కరాయిల మీద జగన్ గారి ఫోటో ఉందంట. నిజమంటారు అది? అవన్నీ ఇంకేముండదు. రైతుకి మొత్తం ఆడిదే హక్కు. రైతాంగానికి ఏం ఉండదు. ఏమి ఉండదు. అవి తాగట్టు పెట్టేస్తాడు. ఏం ఉండదు. చూసుకుంటే ఇక్కడ ఉండదు. వన్ సైడ్. రైతాంగం, కార్మికులు, అటు అసంఘటిత కార్మికులు, స్త్రీలు, విద్యార్థులు, యువకులు మెయిన్ మొత్తం మంచి కాక మీద ఉన్నారు. ఏంటి ఆయన గుర్తుంటే ఎన్నికల గుర్తుంటే ఏది బలరామకృష్ణ గారి గ్లాస్ జనసేన ఉమ్మడి క్యాండిడేట్. అది యాక్చువల్గా తెలుగుదేశానికి రావాలి. అయితే అనౌన్స్ చేశారు కాబట్టి కూటమి అభ్యర్థికి తెలుగుదేశం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అట్లాగే బీజేపీ కూడా కూటమిలో ఉన్నది కాబట్టి అన్ని వర్గాలు కసిగా ఉన్నారు. రాబో కాలంలో చూస్తారు కదా ఎంత మెజార్టీ తీసుకొస్తారు. ఊపు కూడా అలాగే ఉన్నది. జనాలు కూడా ఎవ్వరు సంతోషంగా లేరు. ఎవ్వరు కదిపినా సరే మొన్నటిదాకా సైలెంట్గా ఉన్నారు. ఓహో మనకే కదా అనుకున్నారు. ఇప్పుడు అది లేదు. అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు అంటా ఉన్నారు. సాగనంపడాలి. జగన్ సాగనంపడానికి రెడీగా ఉన్నారు. ఏ జిల్లా చూసినా సరే ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ పోయినాయి. ఇసుక లేదు, మైనింగ్ లేదు, డ్రగ్స్ మాఫియా, గంజాయి ఇదే కనపడుతుంది. మద్యపాన్ని ఇచ్చేద్దని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. అలాగే ఇప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది డ్రగ్స్ లో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఏ విధంగా చూడొచ్చు? కరెక్ట్. అది ప్రపంచంలో ఎక్కడ లేవట ఈ జే బ్రాండ్. అంతకుముందు ఈ గద్దె ఎక్కక ముందు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 200 రూపాయలు అయింది. ఎంత తేడా వచ్చింది? ఏది ఏమైనా సరే ఈసారి సంక్షేమ పథకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఇక్కడ అయితే బలరామకృష్ణ గారు నెగ్గడం ఖాయం, అక్కడ తెలుగుదేశం రావడం ఖాయం అంటారు. కూటమి వచ్చేస్తుంది గ్యారంటీ. ఇక్కడే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా అలాగే ఉండదు. మేము ప్రజలు నాడే అలాగే ఉన్నాం. థ్యాంక్ యూ. సార్ ఇంకో కొన్ని రోజులు అయితే ఎలక్షన్ దగ్గర పడుతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి రాజన్న నియోజకవర్గం? ఇది బొత్తులు బలరామకృష్ణ గ్లాస్ అంత గట్టిగా అందరూ అదే ముక్క అంటున్నారు. అంతేది. ఇంక దానికి వేరే కారణాలు ఏమి ఉండవు.
ఎంపీ పురంధేశ్వరి పక్కా పక్కా. దీన్ని ఇంక మార్పు ఎవరి వల్ల కూడా కాదు. ఒకవేళ ఆశలు బట్టి వాళ్ళు డబ్బు వచ్చి పెట్టినా తినేస్తారు తప్ప ఏం పని అవ్వదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందమ్మా. అంటే ఈసారి ఓటుకి 5,000 పైన ఇస్తారని చెప్పి నడుస్తారు. లక్ష ఇచ్చినా ఎవడేయుడు, లక్ష ఇచ్చినా ఎవడేయుడు, సమస్య లేదు. అందులో అనుమానం ఏం లేదు. మీరు ఏదో అంటున్నారు, తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణలో ఏం జరిగింది అదే జరుగుతుంది. కేసీఆర్ గారు ఎలాగే జరిగింది అదే జరుగుతుంది. అన్న ఇంకా 25 రోజుల్లో ఎలక్షన్ ఉండబోతుంది. రాష్ట్రం మొత్తం ఎలక్షన్ హీట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాజనగరం నియోజకవర్గం ఎలా ఉండబోతుంది సార్? ఆయన నియోజకవర్గం అయితే నీకు జగ్గంపూడి వాళ్ళు అయితే పేదలకు చాలా సాయం చేస్తున్నారు. ఏంటంటే ఎటు వచ్చినా ఈయన ఉన్నాడు కదా బలరామకృష్ణ గారు జాతకాన్ని బట్టి మరి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాను నేను. అది ఈయన కూడా చాలా కార్యక్రమాలు చేస్తారని చెప్పన్నారు, సంక్షేమ పథకాలు. అధికారం లేకపోయినా ఇంత చేశారు, అధికారం కొత్త ఇంకా గట్టిగా చేస్తారని చెప్పి అంటున్నారు ఆయన బలరామకృష్ణ గారు ఆయన జాతక బలాన్ని బట్టి అయిపోతాడేమో అనిపిస్తుంది మాకు. అది అదే అసలు ఆయన జాతక బలం కొట్టుకుపోద్ది అనుకుంటున్నాం మేము. అది అన్న ఇంకో 25 రోజుల్లో అయితే ఎలక్షన్ ఉండబోతుంది. ఎలా ఉంటది ఈసారి రాజనగరం? సార్ చేంజ్ కనబడుతుంది అనుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది 5 ఏళ్ళ పరిపాలన? తెలిసిందే కదా అందరికీ. సంక్షేమ పథకాలు ఒకటి ఇచ్చారు, అభివృద్ధి లేదని చెప్పి చాలా వాదన. అది అందరికీ తెలిసిందే కదా. సంక్షేమం వల్ల ఏమీ జరిగిపోదు కదా. నేను అభివృద్ధి ఉంటేనే అన్ని కూడా సకాలంగా జరుగుతాయి. నేను అభివృద్ధి లేని సంక్షేమం వల్ల ఒకటే రన్ అవుతే అన్ని పెరిగిపోతున్నాయి కదా మొత్తం అన్ని కూడా. అంటే 10 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు లాగేసుకుంటున్నారని చెప్పి అంటున్నారు, నిజమంటారా? నిజమే కదా, మీరే చూస్తున్నారు కదా. రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి పని అవుద్ది. కానీ ఒకటే రన్ చేయడం వల్ల ఇది కూడా ఫ్యూచర్ అనేది సకాలంగా ఉండదు మనకి. అంటే ఇక్కడ బొత్తుల బలరామకృష్ణ గారు అలాగే రాజా గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? టఫ్ పోటీగా ఉంటది ఇద్దరికి కూడా. కొంచెం ఇచ్చంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఉంది కదా, ఫ్యాన్ బేస్ కూడా కలిస్తే మన అవుద్ది. మెయిన్ ఆ తరఫున రాజా బలరామ్ గారు పోటీ చేస్తున్నారు. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ టఫ్ ఫైట్ ఉంటది. ఆయన ఛాన్సెస్ ఉన్నాయి బాగానే. థ్యాంక్ యూ మేడం. ఇంకో 25 రోజుల్లో అయితే ఎలక్షన్ ఉండబోతుంది. ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో జనసేన తరపు నుంచి బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి రాజా గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది మేడం? మేమందరం కూడా అంటే అండి పార్టీలోకి రాకముందు ఇప్పుడంటే కొత్తగా ఇందులోకి వచ్చాము. అంటే బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారు చేసే మంచి పనులు చూసి ఇటు పార్టీలోకి వచ్చాము. కానీ ఇంతకు ముందు సామాన్యులుగా ఉన్నప్పుడు కూడా మేము అంటే ప్రజల పార్టీలోకి రాకముందు ప్రజలుగా ఉన్నప్పుడు మేము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గవర్నమెంట్ అనేది జగన్ పరిపాలన మన జక్కంపూడి జగన్ గారు కూడా కాకుండా మన రాజానగర్ నియోజకవర్గానికి అయితే మన జక్కంపూడి రాజా గారండి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఈ 5 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలలోని కూడా మాకేమీ పెద్దగా అభివృద్ధి ఏం లేదండి. అంటే ఫ్లెక్సీల మీద బోర్డుల మీద కాగితాల మీద అయితే మాత్రం ఇన్ని కోట్ల అభివృద్ధి చేసాము, రోడ్లు అయితే ఏంటి, నీటి ద్వారా అయితే ఏంటి అనేసి అన్నారు. అయితే మేము కూడా ఆహా అనుకున్నాము. కానీ ఈ జనసేనలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలు చేసినప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి స్పందన చూసినప్పుడు అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ డ్రైనేజీలు లేవు చూడండి అమ్మా అని చెప్పేసి చూపించడం, ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం అని చూపించడం, ఇక్కడ రోడ్ లేవని చూపించడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఆయన మీద వ్యతిరేకత ఉందండి. అంటే ఫ్లెక్సీల్లో ఉన్న అభివృద్ధి ఫ్లెక్సీల్లో ఉన్నది అంతా కూడా రియల్ టైమ్ లో రోడ్ల మీద లేదండి. ఫ్లెక్సీల్లో ఉన్నట్టు పేపర్ల మీద ఉన్నట్టు అభివృద్ధి కంటికి ఎక్కడ కనబడట్లేదండి. ఫ్లెక్సీల్లో అయితే మాత్రం ఉంటుందండి, మేము ఇంత అభివృద్ధి చేసాము, నీటికి ఇన్ని కోట్లు, రోడ్లకి ఇన్ని కోట్లు, లైట్లు డ్రైనేజీలు అని చూపిస్తున్నారు కానివ్వండి ఎక్కడా లేదండి, అభివృద్ధి అయితే లేదండి. పదవిలో లేకుండానే మనకి బలరామకృష్ణ గారు ఆయన భార్య ప్రజలకి అందరికి సేవ చేయడం, అందుబాటులో ఉండడం, ఇవన్నీ కూడానండి ప్రజలు అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారండి. ఎందుకంటే జక్కంపూడి రాజాని
చూసిన తర్వాత ఆయన పరిపాలన చూసిన ఇంకా ఆయన చెప్పిన మాటలు ఇంకా నమ్మలేరు కదా. ఆల్రెడీ ఒకసారి నమ్మారు, ఇక మీద జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి మంచిగా చేస్తారు అని ఒక ఆశ హోప్ తో చేశారు. ఇంక ఈసారి బలరామకృష్ణ గారే మాకు ఎమ్మెల్యేగా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము పార్టీలో తిరుగుతామండి, జనసేన పార్టీలో తిరుగుతాము. మేము కూడా బయట కూడా మాకు మా పర్సనల్ లైఫ్ లో కూడా మేము వ్యతిరేకత చూసామండి. ఈ రాజా గారు వాళ్ళ మనుషులు, మీరు మా పార్టీ ఎలక్షన్ అప్పుడు తిరగలేదు, మీకు ఈ పని చెయ్యము, మీకు నీళ్లు ఇవ్వము, అది ఇది అని చెప్పేసి ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూసాము. ఇవన్నీ చూసి దాని మీద మేము బలరామకృష్ణ గారు నెగ్గుతారని కోరుకుంటున్నాం. అంటే మేడం అంటే వైఎస్ఆర్సీపీ పడుతుంది అంటే మీరు ఆల్రెడీ పార్టీలో ఉన్నారని చెప్పి అంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఫస్ట్ గెలిచే సీట్ ఏమన్నా రాజనగరం అని చెప్పి అంటున్నారు. లేదండి, ఫస్ట్ గెలిచే సీటు రాజనగరం కాదండి. అసలు జక్కంపూడి రాజా అనే పర్సన్ ఎమ్మెల్యేగా ఇంక ఈసారి రాడండి. ఎందుకంటే అండి, పవన్ కళ్యాణ్ గారు నేను ఫలానా చోట పోటీ చేస్తున్నాను, నిలబడుతున్నాను అని కూడా చెప్పకుండా ఫస్ట్ బలరామకృష్ణ గారు, బత్తుల బలరామకృష్ణ గారు రాజనగరం నియోజకవర్గానికి అని చెప్పి అనౌన్స్ చేశారంటే ఆయన కూడా నమ్మారండి, ప్రజలు నమ్మారండి, జన సైనికులు వీళ్ళందరూ. బలరామకృష్ణ గారు అందరూ కష్టపడితే మనకి ఈ ఎమ్మెల్యే సీట్ అనేది మన బలరామకృష్ణ గారు ఎంతగానో వాళ్ళ ఫ్యామిలీ అందరూ, భార్య భర్త పిల్లలు అల్లుడు గారు ఇంతమంది ప్రజల్లో ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండి ఎంతగానో కష్టపడితే బలరామకృష్ణ గారికి సీట్ వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మారండి, నమ్మి ఫస్ట్ సీట్ అనౌన్స్ చేశారండి. దాన్ని బట్టి ఆలోచించండి, ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సీట్ ఇవ్వాలి ఏంటనేది. బలరామకృష్ణ గారు ఎన్నో మంచి పనులండి, ఆయన చేసిన మంచి పనులు, దైవ కార్యాలు, పూజలు, హోమాలు ఇవన్నీ కూడా చూస్తే ఆయన ఒక్క మాట కూడా అనాలనిపించదండి ఎవరికైనా. ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు మన బత్తుల బలరామకృష్ణ గారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. బలరామకృష్ణ గారే మాకు ఎమ్మెల్యే అండి. ఏంటంటే అధికారికంగా ఇంకా రాలేదు, ఎలక్షన్ అయిన తర్వాత వస్తుంది. మేమందరం అయితే ప్రజలు కూడా ఆయనకి ఎప్పుడైతే సీట్ వచ్చింది ఎమ్మెల్యేగా అప్పుడే డిసైడ్ అయిపోయారండి ప్రజలందరూ కూడా. మాకు ఈసారి ఎమ్మెల్యేగా మీరే కావాలి అన్నట్టుగా అందరూ ఫిక్స్ అయిపోయారండి. అంటే ఇప్పుడు బలరాం గారు వస్తే మీ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అంటే అక్కడ మీరు చెప్పారు డ్రైనేజీలు లేవని, తాగునీళ్ళు లేరని, రోడ్లు లేవని. ఈయన వస్తే అభివృద్ధి చేస్తారంటారా? మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా చేస్తారండి. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేని కలవాలి అంటే అండి వెళ్ళి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగాలండి. తిరిగి వాళ్ళని కలుస్తామో లేదో కూడా తెలియదండి. నాకు నా ఇంటికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి నేను వారం రోజులు తిరిగానండి ఎమ్మెల్యే గారి దగ్గరికి, నాకు ఏమీ కలవలేదు. వాళ్ళ మదర్ ఫోన్ లో పైన ఉన్నారు, కింద నుండి ఫోన్ లో మాట్లాడారు అనమాట. నేను చెప్తానులే అమ్మా అనేసి. అంత కలవడం కూడా అంత కష్టమైపోయిందండి. అలాంటిది బలరామకృష్ణ గారు బత్తుల వెంకటలక్ష్మి గారు వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళ అల్లుడు గారు ఇంతమంది ప్రజల మధ్యలోనే ఉంటున్నారండి. తెల్లారులేస్తే మీరు చూడండి, ఏ న్యూస్ లో చూడండి, ఎందులో అయినా సరే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పదవిలో లేకుండానే ఎంతో మందికి నీళ్లు లేవంటే నీళ్లు ట్యాంకర్లతో పంపించడం ఇవన్నీ హెల్ప్ చేస్తున్నారండి. అంబులెన్స్లు 3 మండలాలకి 4 అంబులెన్స్లు పెట్టారండి. ఆయనకి పెట్టాల్సిన పని లేదు కండి ఫ్రీగాని. వాటికి డ్రైవర్లు మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్లు ఇవన్నీ చూసుకోవాలి కదండి. ఆయన పెట్టారంటే ఆయనకి సేవ చేసే మనస్తత్వం అండి బలరామకృష్ణ గారు. సో ఆయన వస్తే, ఆయనకు ఒక పదవి అంటూ వస్తే కంపల్సరీ ఆయన ప్రజల కోసమే బ్రతుకుతారండి. ఆయన అవ్వచ్చు, వెంకటలక్ష్మి గారు అవ్వచ్చు, ప్రజల కోసమే బ్రతుకుతారండి. అంత నమ్మకం ఎలా అంటే అండి, పదవిలో లేకుండానే ఎంతో మందికి సాయం చేశారండి. అన్ని చూసిన వాళ్ళము మరి నెక్స్ట్ పదవి వచ్చిన తర్వాత చేయరని అనుకోం కదండి. పదవి వచ్చే కంపల్సరీ అంటే కొన్ని పనులు చేయడానికి పదవి ఉండాలండి. దానికోసం ఆయన కంపల్సరీ నెగ్గుతారండి. మేము గెలిపించుకుంటామండి మేమందరం. మేడం ఏంటంటే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సరే కొన్ని పార్టీలో టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. అదే విధంగా ఇక్కడ జనసేన నుంచి అయితే ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు జనసేన తరఫున రాజానగరం. అంటే ఇక్కడ ఏమైనా పార్టీ పరంగా అంటే ఇంకా బలరామకృష్ణ గారికి ఇంకా బూస్ట్ అయిందంటారా? పార్టీ గాని ఆయన చేసే సేవాక్రమాలు గాని ఇవన్నీ కూడా ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? మేమైతే అండి నిన్నటి వరకు కూడా ఒక 25,000-30,000 మెజారిటీతో గెలుస్తారు బలరామకృష్ణ గారు అని అనుకున్నామండి. కానీ ఈ రోజు వారాహి వచ్చి ఇక్కడ ఉన్నంతలోనే జనము ఉదయం నుండి అసలు తెల్లవారుజామున వచ్చిందండి. ఉదయం నుండి ఎంత జనమోనండి, ఎంత అభిమానం గుండెల్లో పెట్టుకుని ఉన్నారండి జనాలు. ఎందుకంటే కొంత భయపడుతున్నారు,
జనసేన వాళ్ళ వైపు వెళ్తే వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు వాళ్ళు చెప్తే బయటికి వీళ్ళు ఏం చేస్తారా అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తారన్న భయంలో ఉన్నారండి. ఇప్పుడు ఆ భయాన్ని కూడా పక్కన పెట్టేసి వారాహి రాగానే అందరూ ఇక్కడికి వచ్చేసి ఫోటోలు దిగడం ఏంటి, మేము అందరం కూడా జనసేన వాళ్ళమండి, కొంచెం భయపడి బయటికి రాలేదండి, అదేంటి ఇదేంటి అని చెప్తుంటే ఇప్పుడైతే అనిపిస్తుందండి 25,000-20,000 మెజారిటీ కాదండి, దగ్గర దగ్గర 40,000 కానీ 50,000, అంటే నేను కరెక్ట్ ఫిగర్ చెప్పలేను కదా ఇంత సంఖ్య అని. ఖచ్చితంగా 40,000-50,000 మెజారిటీతో బత్తుల బలరామకృష్ణ గారు మా ఎమ్మెల్యే అయ్యి కూర్చుంటారండి ఆ సీట్ లో. అందులో ఏ విధమైన నమ్మకం అంటే నా ఒక్కదాన్ని నమ్మకం కాదండి, ఇక్కడికి వచ్చిన జనాన్ని చూసి చెప్తున్న మాట అనమాట అండి ఇది. థ్యాంక్ యూ. ఇంకో కొన్ని రోజుల్లో ఎలక్షన్ దగ్గర పడబోతుంది. ఏ విధంగా ఉంటది రాజానగరం రాజకీయం? రాజనగరం రాజకీయం అయితే బలరాం మీదే పులిగా ఉంది. సార్ ఎక్కడికి వెళ్ళినా బలరాం గారు అంటున్నారు. బలరాం గారు అంటే అండి, బలరాం గారు కావాలి, తర్వాత పొత్తు, ఈ పొత్తు గురించి బలరాం లెక్కించుకుంటారు. అంటే ఎలాగనిపించింది 5 ఏళ్ల పరిపాలన జగన్ గారు? ఈ పరిపాలన ఏముందండి, ఇక అంతే. ఆయన పరిపాలన ఏం చేసాడు, మోజు అయితే పెద్దలు తిరుగుబాటు వచ్చింది, ప్రజలకి తెలుగుదేశం కావాలనుకుంటున్నారు, అంతేనండి. అది సరే, ఇక్కడ తెలుగుదేశం కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కోసం పోటీ చేస్తున్నారు. ఏంటంటే ఆయన గుర్తేంటి ఎన్నికల గుర్తు? గలాస్ అండి, గలాస్ అక్కడ గలాస్ చేసి బలరాం గారిని ఎక్కిస్తారు. థ్యాంక్ యూ. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్ అయితే దగ్గర ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ఈసారి రాజనగరం రాజకీయం? రాజనగరం అయితే బత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పై ప్రజలు విసిగిపోయి ఉన్నారు, ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. ఈసారి ఖచ్చితంగా ప్రజలందరూ జనసేన వైపే మొగ్గు చూపిస్తున్నారు. విజయం అనేది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మెజారిటీ మీదే పందాలు జరిగే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాకతో ఈసారి మరింత హైప్ అనేది బాగా వస్తుంది. ఎలక్షన్ లో కూడా మన జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎన్డీఏ కూటమి కూడా మంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, నరేంద్ర మోదీ గారు మొత్తం కూటమి అంతా విజయం సాధించాలని కోరుతున్నాం. ఎలా అనిపిస్తుందండి 5 ఏళ్ల పరిపాలన జగన్ గారిది? ఏరియాలో పరిపాలన పెద్ద అభివృద్ధి ఏం కనిపించలేదన్న. ఆ భూములు అని చెప్పి ఇచ్చారు, భూములు అవన్నీ వర్షాకాలం అయితే మొత్తం సముద్రం మాదిరిగా ఉంటది, అక్కడ భూములు ఇచ్చారు. జనాలు కూడా ఈ ప్రభుత్వం మీద చాలా విసుగుగా ఉన్నారు. ఎవరికి కూడా ప్రభుత్వం అభివృద్ధి అనేది లేదు. పథకాలు ఇస్తున్నారు కానీ వెనకాల నుంచి పోయే చాలా ఎక్కువగా ఉంది. ఈ పన్నుల రూపంలో చాలా కరెంటు బిల్లు మినిమం బిల్లు 70 రూపాయలు ఉండదు, ఇప్పుడు 300, 400, 1000 రూపాయల పైన వస్తుంది కరెంటు బిల్లు. అభివృద్ధి అనేది ఏముందో తెలియదు కానీ పన్నులు మాత్రం చాలా ఎక్కువగా వేస్తున్నారు జగన్ గారు. అంటే ఆయన పెద్దందాలకి పేదవాడికి మధ్యన యుద్ధం జరుగుతుందని చెప్పి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది యుద్ధం కాదన్నా, వ్యర్థం అదంతానే. అది కేవలం నోటి మాటలే కానీ ఏ విధంగానే లేదన్నా. అభివృద్ధి అన్నది లేనే లేదు. మన రాజనగరంలో మన కోరుకొండలో కూడా ఫైర్ స్టేషన్ ఓపెన్ చేశారు. ఫైర్ స్టేషన్ ఓపెన్ అయింది కానీ దాంట్లో ఫైర్ ఇంజిన్ లేదు. ఆ తర్వాత ఫైర్ యాక్షన్ జరిగినా సరే ఫైర్ ఇంజిన్ రాజమండ్రి నుంచి వచ్చింది. స్టేషన్ అయితే ఓపెన్ అయింది కానీ ఫైర్ ఇంజిన్ లేదన్నా. ఇది మన మైసూరు లేనట్టు ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఇంజిన్ కూడా లేదన్న మన కోరుకొండ మండలంలో. ఈసారి మీరు చెప్తున్నారు బత్తుల బలరామకృష్ణ గారి విజయం అంటారు ఇక్కడ? ఖచ్చితంగా అన్నయ్య, విజయం కాదండి, మెజారిటీ మీద ఉన్నాను. ఇప్పుడు విజయం అయితే ఆల్రెడీ ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన బత్తుల బలరామకృష్ణ గారు గాలి చూస్తున్నట్టు అయిపోతుంది. వాళ్ళు ఏదో అలా నడిపిస్తున్నారు అంతే. ఖచ్చితంగా బలరామకృష్ణ గారు మంచి మెజారిటీ మీద గెలుస్తారు అన్న ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంకో కొన్ని రోజుల్లో ఎలక్షన్ అయితే రాబోతుంది. ఎలా ఉంటది ఈసారి రాజనగరం రాజకీయం? ప్రస్తుతానికి అయితే పర్లేదు, బాగానే ఉంది, అవుతుంది. అంటే ఓ పక్కన రాజాగారు, ఇంకో పక్కన ఏమో బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తారు. ఇద్దరికి కొద్దిగా దెబ్బగా ఉంది. మాక్సిమం రావచ్చు, అంటే ఏం రావచ్చు? బలరామకృష్ణ గారు పర్లేదు, బాగానే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పడం అంటే బాగుంది కదా, డైలీ గ్రోత్ బాగుంటుంది, ఉండే కొద్ది గ్రోత్ బాగానే ఉంది. అంటే ఆయన కూడా బాగా చేశాడు, రాజా గారు కూడా బాగా చేశాడు. కానీ పార్టీ పరంగా ఏంటంటే టీడీపీ కూడా సపోర్ట్ ఇస్తే బలరామకృష్ణ గారికి మాక్సిమం అవ్వచ్చు. జగన్ గారి పరిపాలన ఎలాగున్నా రాజా గారి పరిపాలన అయితే బాగానే ఉంది. కానీ ఏంటంటే ఈ టీడీపీ కొత్త వాళ్ళు చూడాలన్న తాపత్రం మీద అవ్వచ్చు మ్యాక్సిమం. అంటే పరిపాలనలో సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి కానీ అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు, నిజమంటారు? అది కరెక్టే లేదు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి అయితే లేదు, పైన అభివృద్ధి. సంక్షేమ పథకాల్లోనే 10 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు లాగేసుకుంటున్నారు, రేట్లు పెంచాలని చెప్పి అంటున్నారు. ఉంది,
ఇవ్వడం తీసుకోవడం అన్నట్టుగా ఉంది కదా మరి మనం చూసేదంతా కూడా ఇవ్వడం తీసుకోవడం అన్నట్టుగానే ఉంది. ఇంకా అన్నట్లో చూసుకుంటే కొంచెం బలరామ కృష్ణ గారికి అయితే కొంచెం ఎగ్జామ్ అంటారు. ప్రజెంట్ అయితే గ్రోత్ బాగానే ఉంది. థ్యాంక్ యూ అన్న. ఇంకో కొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ ఉండబోతుంది. ఎలా ఉంటది ఈసారి రాజానగరం రాజకీయం? రాజానగరం రాజకీయాలు అయితే తప్పనిసరిగా కూటమి చాలా బాగుంది. మా రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ గారు చాలా గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేస్తున్నారు. మనకి అన్ని విధాలా కూడా ఆయన సహకరించాడు. అంబులెన్స్ అవని పేద రైట్ అన్న. ఇంకో 25 రోజుల్లో అయితే ఎలక్షన్ ఉండబోతుంది. ఎలా ఉంటది రాజానగరం నియోజకవర్గం? అట్లా అన్న బాగానే ఉంటది. ఈ రెండు కూడా దెబ్బగా ఉన్నాయి. మరి ఏమవుతుంది అనేది ఎవరు చెప్పలేదు. మరి రాజా గారు చెప్పలేమన్నా, రెండు గట్టిగానే ఉన్నాయి. అంటే ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా చూస్తున్నాం జగన్ గారు? అంటే నాది ఏరియా కదన్నా, మరి నాది వెస్ట్ గోదావరి. ఇక్కడ పర్లేదన్న, ఆ విధంగా చెప్పుకోవాలంట పర్లేదు. అరే అంత దారుణం కాదు, అభివృద్ధి ఏం లేదు అంతే. అంతే ఏం చదువుకున్నారన్నా? పెద్ద ఏం చదువుకోలేదన్న, 10th అయిందంట. అంటే కొంతమందికి చదువుకుంటే జాబులు లేవంట. మీరేమంటారు? నార్మల్ గా ప్రభుత్వం ఉంటే బెస్ట్, మారితే బెస్ట్ అంటారు. మారాలంటారా? మారుద్దాను, మారకుండా ఎందుకు ఉంటుంది, మారుతుంది కంపల్సరీ.